కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బ్రహ్మసముద్రం మండలంలో ఎనకల్లులో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న మాట నిజం. కులం అనేది ఈ దేశంలో నిజం, అది వాస్తవం, కఠోర సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా పెద్ద వర్గాలకి కొమ్ము కాస్తారనేది కూడా నిజం. అది మీరు గుర్తించాలా. తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకెళ్ళి కట్టేసి చెప్పులతో కొట్టారు గతంలో. అందుకనే ఇది వాళ్ళు ధైర్యం చాలకనో ఇంకోటి చేత కాకనో పిల్లవాడిని ప్రేమలో నుంచి బయటికి పంపించేశారు, వేరే ప్రాంతానికి పంపించారు. అమ్మాయికి పెళ్ళైన మాట కూడా నిజమే. అది తెలుసుకొని డైవర్స్ అయిన మాట కూడా నిజమే. నేనేమంటానంటే వాడు బతుకుతుంటే ఎక్కడో బెంగళూరులో మళ్ళీ పురుగుల మందు డబ్బా పెట్టుకొని నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను, వచ్చి మా నాన్న మమ్మల్తో మాట్లాడమని చెప్పి ఒక రాత్రి తీసుకొచ్చి ఎక్కడో పెట్రోల్ బంక్ పక్కన కంప చెట్లలో పని చంపేసి పురుగుల మందు నోట్లో పోసి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తే పత్రికలు కానీ ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేము ఊరుకుండాలా? మీరు చేసేదంతా ధర్మం అని మేము భావించాలనా? ఇక గతంలో నుంచి వస్తాను, మేము ఓడిపోయినప్పటి నుంచి వాళ్ళు గెలిచినప్పటి నుంచి వస్తాను. ఏం జరిగింది? నంద్యాల జిల్లాలో నందికొట్కూరులో ముచ్చుమర్రిలో శవాన్ని కూడా దొరకకుండా వాల్మీకి అమ్మాయిల్ని మీరు ముక్కల కింద నరికేసి నదిలో పడేసి 10 లక్షలు ఇస్త్రీ, 10 లక్షల రూపాయలు తీసుకొని ఏం మాట్లాడకుండా అంటే ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదని మీరు అడగొచ్చు. నేను కూడా ఓడిపోయిన బాధలో ఉన్నాను, 1 నెల కూడా కాలేదు. ఒకసారి జరిగితే పొరపాటు జరుగుతూ ఉంటాయి ఈ దేశంలో అనుకోవాలా. రెండోసారి జరిగితే పొగరు, మూడోసారి జరిగితే అది అహంకారం. మీకు అహంకారం ఉంది. అందుకే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ పాత విషయాలన్నీ కూడా నేను మాట్లాడడానికి సిద్ధపడి వచ్చాను. ఇప్పుడు మీరు 10 లక్షలు ఇస్తే మేము తీసుకొని మా బిడ్డలు చంపుకొని ఊరుకుండాలా? తలారి శ్రావణి ఉంది దొడగట్ట వీధుల కళ్యాణదుర్గం నియోజకవర్గము టౌన్లో. చెప్పింది అమ్మాయి, తెలుగుదేశం పార్టీ వస్తే నన్ను చంపేస్తారు, తెలుగుదేశం పార్టీ లీడర్లే నాయకులే దీనికి కారణము, మాజీ వైస్ చైర్మనే కారణం, మున్సిపల్ వైస్ చైర్మన్లే కారణం అని పేర్లు పెట్టి చెప్తే మీకు ఎంత ధైర్యం ఉండాలి? మీరు అదే మాజీ చైర్మన్ని వెంట పెట్టుకొని అదే వైస్ చైర్మన్ వెంట పెట్టుకొని ఎమ్మెల్యే కొడుకు ఇంటికి వెళ్ళి 2 లక్షల రూపాయల చేతులు పెట్టి మీరు కేసు లేకుండా చేస్తారా? తలారి శ్రావణి విషయంలో గొల్ల మమత ఉంది, గొల్ల శాంతకుమార్ భార్య. తలారి శ్రావణి అన్న కనీసము ఆడియో వినిపించగలిగింది. నాకు ధైర్యం చాలట్లేదు, నా గుండెలు అంత బలంగా లేవు, నేను వినలేను, సగమే విన్నాను. వినడానికి నాకు 3-4 రోజులు టైం పట్టింది. మీరు మళ్ళీ కావాలంటే వినిపిస్తాం, మీరు వినండి. ఎస్పీ గారు మీరు వినండి, డిఎస్పీ గారు మీరు వినండి, లోకేష్ బాబు గారు, సురేంద్ర బాబు గారు, చంద్రబాబు గారు మీరు వినండి, కళ్యాణ్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు వినండి. గుండెలు అవిసిపోతాయి. 2 లక్షల రూపాయలు మీరు ఇస్తారు, మేము ఊరుకుండాలా? తలారి శ్రావణి విషయంలో గొల్ల మమత విషయం అసలు అమ్మాయి ఆడియో పెట్టాలా ఇట్లాంటివి కూడా తెలియదు. కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళ భర్త కండువ వేస్తారు గొల్ల శాంతకుమార్కి, నాకు ఇష్టం లేదు అని తీసి నేలకేసిన పాపానికి ప్రతిరోజు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరిస్తారు. అమ్మాయి తట్టుకోలేక చిన్న చంటి బిడ్డను నీటి తొట్టులో వేసి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది గొల్ల మమత. ఆధారాలు ఉన్నాయి, కావాలంటే మీకు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో చేసి ఇస్తాం. నేను మాట్లాడుతున్నట్టు ఎడిట్ రూపంలో కావాలంటే ఎడిట్ రూపంలో ఏవి కావాలంటే వాస్తవం కాకపోతే చెప్పండి. ఒకవేళ కాకపోతే వాస్తవం కాకుండా రంగయ్య మాట్లాడితే వాడు చదువుకున్న చదువుకి వాడు చేసిన ఉద్యోగానికి మర్యాద లేదు. మీరు బీసీలని ఎస్సీలని ఉద్ధరించే వల్ల మీరంతా మీరు విగ్రహాలు కడితే మేము వెళ్ళి దాని ముందు కూర్చొని మేము దాన్ని చూసి సంతోషపడుతూ ఉండాలా? నిజంగానే చెప్తున్నాం. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి, నిన్న చెప్తున్నాడు మా ఎమ్మెల్యే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు, గొంచిగాడు గొప్పవాడు. ఏం చెప్తున్నాడు? ఆయన కనకదాస్ విగ్రహం పెడతానే నేను ఊర్లోకి పోలేకపోతున్నానంట, అందుకని అసత్య ఆరోపణలు చేస్తున్నానంట. నేను నా శక్తి నా యుక్తి ఉపయోగిస్తే నువ్వు ఏదైతే విగ్రహాలు కడుతున్నావో ఆ విగ్రహాలకు నేను పక్కన నిలబడి బాధితులతో దండలు వేయిస్తాను. నువ్వు కనకదాస్ విగ్రహం కట్టావు కదా, నేను అనుకుంటే కుర్బలింగమైన తీసుకెళ్ళి ఆడ దండ వేయిస్తాను. రేపు వాల్మీకి విగ్రహం కడతావు కదా, లక్షల్లో పెట్టి మా వాళ్ళని చంపేసి వెళ్ళి వాల్మీకి విగ్రహం మీద ఇదే తలారి శ్రావణితో ఇదే బోయే ఆనందతో అదే రాత్రి అర్ధరాత్రి మేము హైకోర్టుకి వెళ్తే 9 గంటలప్పుడు జీవో ఇస్తారు, రాత్రి 9 గంటలు ఉదయానికంతా చైర్మన్ ప్రచారం ఏం చేస్తారు, పదవీ స్వీకారం చేయిస్తారు. ఎందుకంటే 10:30కు హైకోర్టులో ఇష్యూ వస్తుంది, స్టేటస్ కో అంటే నిలబడతాడని. మీరు ఇంత దుర్మార్గమైన పద్ధతులు
ఇంత దమననీతితో మీరు పాల్పడుతూ ఉంటే మీకు బీసీలు ఎస్సీలు ఎస్టీలుగా ఉన్న ఎమ్మెల్యేలకి కానీ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ మీకు నోర్లు రావట్లేదు. ఎలక్షన్ల ముందు మాత్రమే మీకు గుర్తొస్తున్నాయి. లాడ్జీలు తీసుకొని ఒక ఆయన అయితే ఒక డిఎస్పీ గారు లాడ్జీ తీసుకొని కళ్యాణ్ దుర్గంలో ఎక్కడెక్కడ బోయళ్ళు ఉన్నారో వెళ్ళి ఈ సురేంద్ర బాబు అంత గొప్పవాడు లేడు, ఆకాశం నుంచి ఈయన దిగొచ్చినాడు ఉద్ధరించడానికి అని చెప్పి నెలల తరబడి తిరిగినాడు. ఈరోజు అతనికి డిఎస్పీకి ఉద్యోగం చేసేవా ప్రాంతంలో? నీకు బుద్ధి ఉండొద్దు. ఇప్పుడు వచ్చి నీకు తిరగాలని తెలియదు. తలారి బోయ ఆనంద్ ఇంటికి వెళ్ళగలుగుతావా? తలారి శ్రావణ్ ఇంటికి వెళ్ళగలుగుతావా? నువ్వు బీసీ కాబట్టి గొల్ల మమత ఇంటికి వెళ్ళగలుగుతావా? నిన్ననే ఎవరో నేను ఎన్ఆర్ఐని సహాయం అడిగి నేను ఇచ్చొచ్చాను వడ్డే చంద్రకళకి. మా జీవితంలో ఎప్పుడైనా కానీ కూడా సీఎంఆర్ఎఫ్ కోసం నా దగ్గరికి వస్తే ఏ పార్టీ నేను ఎప్పుడైనా అడిగి ఉన్నానా? మా పార్టీ లీడర్లు ఎప్పుడైనా అడిగి ఉన్నారా? మా నాయకుడు ఎప్పుడైనా చెప్పాడా పార్టీ చూడమని? మా నాయకుడు ఎప్పుడైనా చెప్పాడా కులం చూడండి మతం చూడండి సీఎంఆర్ఎఫ్ ఇచ్చేటప్పుడు అని? నువ్వెందుకు చూస్తున్నావు? మీ జోబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నారా సీఎంఆర్ఎఫ్లు? ఈ సందర్భంగా నేను పెద్ద ఒడుగురు శర్వారెడ్డి నన్ను గుర్తుపెట్టుకుంటున్నాను. నాకు ఫోన్ చేసినాడు, అన్న వాళ్ళకు సీఎంఆర్ఎఫ్ వచ్చిందంటే వాళ్ళు మన పార్టీ కాదంట అని. అన్న ఏదో వచ్చి అడిగినారు ఇచ్చినాము, ఈరోజు ఈసారికి ఇచ్చేద్దామన్నా అని. మీరు తప్పు చేస్తున్నారన్న అన్నాడు. సరే నాయకుడే చెప్తున్నాడు మనం ప్రజల సొమ్ము బాధలో ఉన్నప్పుడు ఇవ్వాలి అని నేను ఇచ్చాను. ఎప్పుడన్నా ఒక్క ఉదాహరణ రంగయ్య 5 ఏళ్లలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం వస్తే నా పార్టీ కాదని కానీ నా కులం కాదని కానీ నా మతం కాదని కానీ నేను ఎవరినైనా పంపించిన సందర్భం ఉందా? ఎందుకు మీకు ఇంత పార్టీ పిచ్చి? ఏం చేసుకుంటారు? సస్తారా దాంట్లోనే ఉంటారా? మీరు ఏమన్నా మనుషులను కాదని మీకు మానవత్వం లేకుండా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇంకెంతమందిని చంపితే మీరు వస్తారు? 7 గుర్రాలపల్లిలో ఎంత ఘోరం జరిగింది? ఎవరు ప్రశ్నిస్తారు? ఎవరు ప్రశ్నించే వాళ్ళు? ఎవరు చదువుకున్న వాళ్ళు, లాయర్లకు పనిచేసిన వాళ్ళు, ఆర్డీఓలుగా పనిచేసిన వాళ్ళు, డిఎస్పీలుగా పనిచేసిన వాళ్ళు వచ్చి గొప్ప జరుగుతుంది ఎస్సీలని బీసీలని చేసి. నిన్న ఎస్సీలు అంటే గుర్తొచ్చింది, ఒక దివ్యమ్మ ఒక్క ఇంటిని ఎట్లా షాప్ని ఎట్లా కూల్చేస్తారు మీరు? ఒక దళిత మహిళరాలు ఆమె హోటల్ పెట్టుకొని బతుకుతుంటే ఆ ఒక్కటే ఎట్లా కూల్చేస్తారు? పక్కన ఉండే వాళ్ళు ఎట్లా కూల్చేయరు మీరు? కమిషనర్ గారు, కళ్యాణ్ దుర్గం కమిషనర్ గారు ఏం పని చేస్తున్నారు? ఆమె ఒక్కటే ఎట్లా కూల్చేస్తారు? మీకు దళితులంటే చిన్న చూపు, బీసీలు అంటే చిన్న చూపు, బోయలు అంటే చిన్న చూపు. మీరు ఒక విగ్రహాలు కట్టేస్తే మేము వాటిని అన్ని చూసి పూజలు చేసుకుంటుంటామా? అందువల్ల నేను ప్రశ్నిస్తున్నాను, ఇవే చివరి కావాలి ఈ చావులే. నేను ఇంకా ఎన్ని చెప్పలేదో. జంబు గుంపల్లో గొల్ల శ్రావణి విషయం అంతే. దొడ్డయ్య భార్య వాడు దున్నపోతులాగున్నాడు, చేయి పట్టుకొని లాగుతున్నాడు అమ్మాయిది. అన్నీ వచ్చినాయి. పోతే పోలీస్ స్టేషన్లోకి వెళ్తే కేసులు తీసుకోరు. ఈ కేసుల్లో కూడా కేసులు తీసుకోలేదు. ఏం కట్టారో తెలియదు. ఒక పదే నేను విచారించుకునే వచ్చాను. ఆ గ్రామాల్లో కూడా విచారించుకొని వచ్చాను. అన్ని కులాల వాళ్ళని విచారించుకునే జరిగాను. దారుణం జరిగిందన్న అబ్బాయిని చంపిన మాట నిజమే అని చెప్తున్నారు అందరూ. మరి ఏం చేయాలా? మేము ఎవరిని అడగాల? ఎందుకు మిమ్మల్ని ఇంత పెద్ద ఎత్తున అసలు మీరే ఊహించినంత, మీ మెడలు కూడా తిరగనంత బలంగా మీకు మెజారిటీలు ఇస్తే మీరు చేసేది ఇదా? ఏం చేద్దామని గొంతులు పోతున్నాయి, మూగబోతున్నాయి. మీకు ఎలక్షన్ల ముందే గుర్తొస్తాయా? దేనికి అధికారం? అధికారం అనేది ఎప్పుడు కూడా ఆ ప్రాంతం అభివృద్ధి కోసం, అధికారం ఎప్పుడు కూడా ఆ ప్రజల కోసం. మీరు పార్టీలను మీరు ప్రేమించుకోండి, కానీ ప్రజలకు ఎందుకు నష్టం చేస్తారు? ఇంకా నేను ఈ ఆవేశంలోనో లేదా ఈ బాధల్లోనో ఈ కోపంలోనో నేను ఇంకా మర్చిపోతూ ఉండొచ్చు. ఇప్పుడు చాకల రామాంజనేయులు ఉన్నాడు బోరంపల్లిలో, ఒక చిన్న సిబాయిలో ఒక జెండా కట్ట విషయంలో అతని ఇది చేసినాడు. ఎందుకు అట్లా చేస్తారు? మీరు ఏమనుకుంటున్నారు? అంత కరెక్ట్గా ఉంది, మీ అనుకునేటోళ్ళంతా అంత కరెక్ట్గా ఉంది అనుకుంటున్నారేమో. ఇప్పుడు నేను చెప్పిన అన్ని పేర్లు, గొల్లలు కావచ్చు, బోయలు కావచ్చు, కురుబలు కావచ్చు, మాదిగలు కావచ్చు, మీ చేతుల్లో వెళ్ళి కనీస న్యాయం విచారించి అదే తేల్చండి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు తేల్చండి ఏం తెలుస్తారో. అసలు కేసులో కట్టకపోతే ఎట్లా? మీరు చెప్పినట్టు ఎవడు ఇల్లు కూర్చోమంటే వాడు ఇల్లు, ఎవడికి నోటీస్ ఇస్తే వాళ్ళు అట్లా భయపడుతూ బతకాలంటే ఎక్కడ వీలవుతుంది? ఇదే చివరిది. నా ఒంట్లో ఎప్పుడు భయం లేదు. నా ముందుకు వచ్చి బాధితుడు ఎవరైనా వస్తే సరే, నేను పెట్టే పక్షాన నేను నిలబడను. బాధపడేవాడు ఎవరైతే ఉన్నాడో, బాధితుడు ఉన్నాడో వాళ్ళ పక్షాన నిలబడుతున్నాను. వాళ్ళు కరెక్ట్గా చెప్పలేకపోయారు, అడగలేకపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి కావాల్సిన అమ్మాయి, ఈ అమ్మాయి కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎందుకు మానుకుందంటే ఇదే విషయం పైన మానుకుంది. అమ్మాయిని కిడ్నాప్ చేస్తామని బెదిరించారు, అందుకే అమ్మాయి వచ్చి ఇంట్లో ఉంది. అందుకే నేను డిమాండ్ చేస్తున్నాను, ఈ ప్రతిపక్షం తరఫున, ప్రజల తరఫున అమ్మాయికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి, ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించినందుకు పరిష్కారంగా 1 కోటి రూపాయలు ఇవ్వాలని, అట్లాగే వాళ్ళు బతకడానికి కొంత ఎకరాల భూమి కూడా, ఎందుకంటే అమ్మాయి మళ్ళీ పెళ్ళి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఆదుకోవాలని, బాధితులందరూ కూడా ఒక్కటే రావాలని డిమాండ్ ఆదుకోవాలి. మీరు చేసినప్పుడు లేదా?
గోరంట్లలో మీరు చొక్కాలు చించుకోలేదా? గోరంట్ల మర్డర్ విషయంలో మీరు చొక్కాలు చించుకోలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగానే పనిచేస్తున్నావు కదా, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? గోరంట్ల ఇష్యూ ఇప్పుడు అయినప్పుడు అప్పుడు నీకు ఇంకా చాలా దగ్గర కదా, బోయానంద్ ఇల్లు చాలా దగ్గర, తలారి శ్రావణి ఇల్లు దగ్గర చాలా దగ్గర, గొల్ల మమత ఇల్లు ఇంకా దగ్గర. మీరు వచ్చి పరామర్శించాలి కదా, లేదా ఆడ పోయి ముచ్చుమరికి వెళ్ళాలి కదా. మీకు అందరికీ ఓట్లు వేసి చేసినందుకు ఎవరు నిలబడతారు? మీరు వాళ్ళ పక్కన కూర్చొని ఉపన్యాసాలు ఇస్తే ఎవరైతే కళ్యాణదుర్గం వచ్చి ఎవరైతే గెలిపించమని చెప్పారో ఏ కులాల వాళ్ళు, ఆ కులాలకు ఆ ప్రాంతాలకి ఆ వ్యక్తులకు నష్టం జరిగినప్పుడు మీరు ఎమ్మెల్యే ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తారో ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తారో కాంపెన్సేట్ చేయాలా? మిమ్మల్ని నమ్మి మీరు వచ్చి చెప్పినందుకు వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు నష్టం జరిగితే ఎవరు చేస్తారు? అందువల్ల ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. మళ్ళీ కూడా ఎప్పుడైనా కూడా ఈ విషయంలో తగ్గేది ఉండదు. మళ్ళీ నష్టం జరిగినప్పుడు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నేను మాట్లాడుతూనే ఉంటాను. మీరు టార్గెటెడ్గా దివ్యాంగం విషయంలో అదే జరిగింది. హైకోర్టు నుంచి ఒకరు తెచ్చారు, మిగతా అన్ని కూలగొడతామన్నారు. ఆర్డీటీ హాస్పిటల్ దగ్గర కళ్యాణదుర్గం విషయంలో ఆమె ఏదో ఓటలు పెట్టుకొని బతుకుతుంటే ఎక్కడికి పోవాలా? పెద్ద పెద్ద హైకోర్టులకు వెళ్ళి లాయర్లను పెట్టుకునేంత శక్తి మాకు ఉంటుందండి? మేము ఎన్నిటికైనా వెళ్తాం. తలారి రాజకుమార్ కోసం వెళ్తామా, దివ్యాంగం కోసం వెళ్తామా, లేదా మీరు మొత్తం కూల్చేస్తున్నారు ఏది యాటకల్లు 5 కల్లు కొండ బ్లాస్టింగ్ పర్మిషన్లు ఎవరు ఇచ్చారండి? మీకు ఎవరు ఇచ్చారు బ్లాస్టింగ్ పర్మిషన్లు? చెట్టూరు తహసీల్దార్ గారు చెప్తారు అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్తారు. నేను క్లియర్గా అడుగుతున్నాను, 292 ఎకరాల కొండ, అది పెద్ద కొండ, దాని మీద దేవాలయాలు ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయి, నెమళ్ళు, కుందేళ్ళు, ఎలుగుబంట్లు బతుకుతున్నాయి. మీరు ఒక్కసారి పేల్చేస్తుంటే 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. నాకు చెప్తారు పర్మిషన్లు ఉన్నాయంటే చూపండి, మీరు ఏం పర్మిషన్లు ఉన్నాయో చూపండి. అసలు బ్లాస్టింగ్ పర్మిషన్ ఇవ్వాల్సింది మైన్స్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నెల్లూరులో ఉంటుంది. అది నీకు ఎప్పుడు ఇచ్చిందో చెప్పు. కలెక్టర్ గారి మీద మేము దాని మీద కౌంటర్ వేయాలని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. మాకైతే ఇప్పటికీ వ్యవస్థల మీద నమ్మకం ఉంది, కోర్టుల మీద అపారమైన నమ్మకం ఉంది. ఎస్పీ గారు, కలెక్టర్ గారు అనేది వ్యక్తులు కాదు, ఒక వ్యవస్థలు. పేదల పక్షాన్ని నిలబడండి. మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు సరిగ్గా వినపడకపోవచ్చేమో, మేము గట్టిగా మైకుల ముందుండి పత్రికల ముందుండి మాట్లాడుతున్నాం. నిజ నిర్ధారణలు మీరు చేయండి. ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఈఎంఐ విషయంలో కూడా ఉన్నాయి. పురుగుల మందు డబ్బా అట్లా పెట్టుకొని మాట్లాడిన విషయం ఉంది. ఏదో వాళ్ళ మేజర్స్ వాళ్ళ బతుకనివ్వండి. వాడు ఏదో సరే వదులుకొని పోయినాడు, వాళ్ళ బతుకు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి కొట్టినారు. మేమేమన్నా ఆ రోజు మాట్లాడామా? వాళ్ళు నా మీద ధైర్యంతో కూడా వచ్చినది లేదు, ఎందుకులే మా బతుకులు మావని. మొన్న నేను వెళ్తే ఇంత ఘోరం జరుగుతుందని వచ్చారు. వచ్చిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ జిల్లాలో కూడా ఇదే పార్లమెంట్ పరిధిలో ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇదే పార్లమెంట్ పరిధిలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు, 2 ఎమ్మెల్యేలు మాజీ మంత్రులుగా పనిచేసినారు. ఏం ధైర్యం చాలట్లేదా మీకు? చీమునెత్తురు ఉండాలా. 4 రోజులు బతికినా ఎట్లా బతికినాం అనేది ఇంపార్టెంట్. ఇంతకంటే చెప్పాల్సింది లేదు. ఇప్పటికైనా కానీ కూడా మీరు చేస్తే నేను సంతోషపడతాను, లేదంటే మీరు విగ్రహాలు పెడితే నేనేం కూలగొట్టను. విగ్రహాలకు డబ్బులు ఎట్లా వస్తున్నాయో చెప్తున్నాను. ప్రతి బాటిల్ మీద 20 రూపాయల నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎంత డబ్బు అవుతుందో మీరు లెక్క పెట్టుకోండి. ఇసుక కాలువపల్లి నుంచి ఇసుక ఎంత తీసుకుపోతున్నారో, బెంగళూరుకి ఎంత పోతుందో చూడండి, కంబదూరు మండలంలో ఏం జరుగుతుందో చూడండి, చెట్టూరు మండలంలో కొండకి ఏం జరుగుతుందో చూడండి, ఎంత డబ్బులు వస్తాయో మీరు చూడండి. ఏముంది, పడేస్తే ఏవైనా వస్తాయి, వాటి నుంచి తీసుకొని పడేస్తే. ఇంకా నేను హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడకూడదు. ఇప్పుడు సున్నాలు చూస్తే ఎంత వస్తుందో మీకు తెలుసు. అది కూడా ఇంత చిన్నగా వచ్చింది. అదేంటి ఇట్లా బ్రేకింగ్ న్యూస్లు వచ్చేటి వేరేటివి ఏంటి? ఎక్కడ రాలేదు అంత లేదు హైకోర్టు. అందువల్ల చాలా ఇష్యూలు ఉన్నాయి. మేమైతే పోరాటాలు ఆపేది లేదు, మాట్లాడేది ఆపేది లేదు, మీరు చెప్తే భయపడేది లేదు. నువ్వు అనుకుంటున్నావు ఒక విగ్రహంని, కనకదాసు విగ్రహం పెడతానే రంగయ్య గ్రామాల్లోకి ఎప్పుడు, నిన్న కూడా 4 గ్రామాలు తిరిగి వచ్చిన. నేను ఎప్పుడు గ్రామాలు తిరగడం అనుకోవాలా? నువ్వు ఇలా విగ్రహాలు పెడితే నేను ఇలా బాధ్యతలను తీసుకొస్తా. నువ్వు వాళ్ళు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా, ఇప్పుడన్నా జిల్లా నియోజకవర్గం వ్యాప్తంగానే ఉన్నాను, రెచ్చగొట్టినామంటే జిల్లా వ్యాప్తం రాష్ట్ర వ్యాప్తం అయిపోతుంది. రండి, మనకి ఇక్కడ విగ్రహం ఉంది, ఇక్కడ పెద్ద గొంచికాడు ఉన్నాడు, ఆ టిప్పర్ల నిండా డబ్బులు ఉన్నాయి, గర్భశ్రీమంతుడు ఉన్నాడు. ఆ గర్భశ్రీమంతుడు కాదు, ఆ గర్భశ్రీమంతుడు అంటే వాళ్ళ తాతకు వచ్చి ఈరకు వస్తే ఆ గర్భం నుంచి వస్తే అప్పుడు శ్రీమంతుడు. ఒకే కాలంలో ఒకడే సంపాదిస్తే వాడు గర్భశ్రీమంతుడు ఉన్నాడు. లెక్కలేదు. కాలాటీడ కూడా ప్యాలెస్ ఉంది, పోయి చూడండి. దానికి ఇవాళకి కూడా ఎవడు అనుమతులు ఇచ్చినాడో, ఆ కూడా వాడు ఇచ్చినాడో, మున్సిపాలిటీ వాడు ఇచ్చినాడో, ఎవడో పోయి చూడండి ఎట్లా కట్టినారు. అందువల్ల ఇవన్నీ ముఖ్యమైన అంశాలు. నేను వ్యక్తిగతంగా నథింగ్ పర్సనల్, ఓన్లీ ప్రొఫెషనల్గా పనిచేయాలనుకున్నాను, చేస్తున్నాను. ప్రతిపక్షం కూడా పనిచేయాలి. రంగయ్య ఎంపీగా పనిచేసినాడు, పీడీగా పనిచేసినాడు, ప్రతిపక్షంలో కూడా పనిచేస్తున్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తాము, కౌంటర్ కేసు ఎవరైనా కడతారేమో చూడండి.
ఎంత తొందరగా కడుతున్నారు, ఎంత టైం పడుతుంది, ఎవరు చెప్తున్నారు, ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఎమ్మెల్యే ఇస్తున్నాడా, ఎమ్మెల్యే బామ్మార్ది ఇస్తున్నాడా, ఎమ్మెల్యే అల్లుడు ఇస్తున్నాడా, పార్టీ ఇస్తుందా, ఎవరు ఇస్తున్నారో చూడండి. ఎవరికి ఓట్లు వేసింది, ఎమ్మెల్యేకా, ఎమ్మెల్యే బామ్మార్దిగా, లేకపోతే ఎమ్మెల్యే అల్లుడిగా, ఎవరికి ఇస్తున్నారు? నువ్వు కట్టు, విచారించు. మేము ఎన్నిసార్లు చెప్తాము, ఎన్ని విషయాల్లో చెప్తాను, ఎన్ని రోజులు అట్లా ఊరుకుంటాం? మరి మేమంతా ఒకటే అయినప్పుడు మళ్ళీ నీ పరిస్థితి ఏమి? రీపోస్ట్ మార్టం చేసి హత్యనా ఆత్మహత్యనా అనేది నీకు తేల్చాలని కోరుతున్నాను. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలా, రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ఆర్థికంగా ఇవ్వడం ద్వారా, అలాగే జీవనోపాధుల భూమి ద్వారా ఎదుర్కోవాలా. ఇట్లాంటి బాధితుల ఈ విషయంలో ఎప్పుడైనా కూడా ప్రభుత్వమే ముందుకు వచ్చి ఆదుకోవాలి. లేకపోతే ప్రభుత్వానికి ఇట్లా అధికారం ఇచ్చారు, ఏం చేతులు రావా? నీకు ఒక 99 పైసలకి ఎకరా ఇచ్చినప్పుడు ఏముంది బాధితులకు ఇచ్చినప్పుడు? ఇంతకుముందు గవర్నమెంట్ చాలాసార్లు చేసింది కదా, ఇదేం కొత్తది కాదు కదా. బాధితులకు నష్టపరిహారం. నా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే రీపోస్ట్ మార్టం చేయాలి, హత్య చేసిన వాళ్ళని నిందితుల్ని ఉరిశిక్షించాలి, ఉరి తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష వేసి తీయాలి. ఆర్థిక ఆ పాపకు గవర్నమెంట్ ఆసరా కల్పించాలి ఉద్యోగం ద్వారా, ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలి. ఎందుకంటే ఎదిగొచ్చిన కొడుకు అతను అక్కడే కదా. మీ బిడ్డలు అయినప్పుడు తెలుస్తుంది బాధ ఏంటి అనేది. ఒకసారి చూసుకోవాలా, అనుకోవాలా. మా బిడ్డలు కూడా ఇట్లే ఉన్నారు కదా. అర్ధరాత్రి ఒక అమ్మాయి ఫోన్ చేసి కంప చెట్లలోకి పిలిపించేసి చంపేస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళు మళ్ళీ హత్యను ఇంత సులువుగా ఆత్మహత్యగా చిత్రీకరించిన వాళ్ళు మళ్ళీ చిత్రీకరించడానికి గ్యారెంటీ ఏముంది? ముక్కలు ముక్కలుగా నరిగి నదుల్లో వాడేసినప్పుడు 10 లక్షలు ఇస్తున్నప్పుడు, గర్భిణి అని కూడా చూసుకోకుండా చంపేసినప్పుడు 2 లక్షలు ఇస్తున్నప్పుడు ఏదో ఒక లక్షనే కదా. ఇలా 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 బతుకుదామా? ఇలా బాగుంటుందా? అందువల్ల మా పార్టీ తరపు నుంచి ఇవే డిమాండ్స్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.